వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ములుగు జిల్లా కన్నయ్యగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులవారి లక్ష్మణ్ బాబు కన్నయ్యగూడెం మండలంలో రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్చి క్వింటాల్కు 20,000 రూపాయలు మధ్య ధరను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి క్వింటాలు 20,000 రూపాయల చొప్పున మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. కన్నయ్యగూడెం మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుబ్బల సమ్మయ్య ఆధ్వర్యంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వివాహాలకు హాజరు కాలేదని, ప్రత్యేకంగా వాళ్లను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సమ్మన్న గారి ఆహ్వానం మేరకు ఈరోజు కన్నయ్యగూడెం మండలంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కొంతమందిని పార్టీ కోల్పోవడము, వాళ్ళందరినీ పరామర్శించడానికి, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్ళు జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు అటెండ్ కానందుకు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్లకు బెస్ట్ విషెస్ చెప్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కన్నయ్యగూడెం మండలంలో ఏదైతే జరిగే పరిస్థితులని అడిగి తెలుసుకోవడము, అలాగే ఇక్కడ మిర్చి పంట చాలా అధికంగా సాగులో ఉంది ఈ మండలంలో. ఇక్కడున్న రైతులతోటి వాళ్ళ పొలాలకు వెళ్ళి, వాళ్ళ కళ్ళాల దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకోవడం జరిగింది. రైతాంగం చాలా బాధల్లో ఉంది. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాలు అద్భుతమైన రేట్లతోటి అమ్ముకున్న రోజులు గుర్తు చేసారు రైతులు. ఈరోజు 10-11 వేల కంటే ఎక్కువ ఇంకా మిర్చి అనేది ధర పలకకపోవడం ఇక్కడున్న రైతులు చాలా నష్టానికి గురవుతున్నారు. వాళ్ళ బాధలు చూస్తుంటే ఎంతో గుండె తరుక్కపోయే పరిస్థితి. సంవత్సరం పొడుగుతా కష్టపడి ఆఖరుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలే. కేసీఆర్ గారు రైతుకు ప్రాధాన్యత ఇచ్చేవారు, రైతుకు గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎప్పుడైనా రైతుకు ఏదైనా నష్టం జరుగుతుందంటే స్వయాన ప్రభుత్వమే రంగంలోకి దిగి దాన్ని భర్తీ చేసి లాభం చేసిన రోజులు మనం చూసినాం. ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇప్పుడు జరిగే నష్టం. అందుకనే మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితులల్లా ప్రభుత్వం ఇప్పుడు ఒక రేటు డిసైడ్ చేసి మినిమం లాస్ అన్న కాకుండా ఉండేటట్టు వాళ్ళకు ఒక రేటు మినిమం 20,000 రూపాయలు ఇంటాకి ప్రభుత్వమే కొనాలి. ప్రభుత్వం రంగంలోకి దిగితే ఆటోమేటిక్గా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకు అక్కడ కాంపిటీషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెట్టే అవకాశం ఉంది.